తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి ముని దేవతలు నిన్ను గొల్తురయా వరమీయవ సాయి తరింతుమయా భవనాశక నీ శుభ రూపమునే ఇలా వేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిన్ను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయా నిలయా నిన్ను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం షిరిడీశ్వర నీ శుభ సచ్చరితం రమణీయములే శుభయోగములే ద్రోణుడు ద్రుపదుడు ఒకే చోట చదువుకున్నారు. ద్రుపదుడు రాజకుమారుడు. తండ్రి తరువాత తాను ఆ రాజ్యానికి అధిపతి అయ్యాడు. ద్రోణుడు అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత అతను అగ్నివేశ్యుడు అనేటువంటి ముని దగ్గర సమస్తములైనటువంటి ఈ ధనుస్ సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా చాలా వరకు నేర్చుకున్నాడు. ఈ కృపాచార్యుడు అని మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం. కృపుడు కృపి అని ఇద్దరున్నారు, అన్నా చెల్లెళ్ళు. ఆ కృపాచార్యుని చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అశ్వత్థామ. సరే, భార్య ఉంది, పెళ్ళాడున్నాడు, సంసారం ఏర్పడింది. కానీ పోషించడానికి ధనం కావాలి. పాపం ద్రోణుడు ఎంతటి పేదవాడంటే, ఎవరెవరో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తన ఎదురుగుండా పాలు త్రాగుతుంటే నాకు కూడా పాలు కావాలి అని పేచీ పెడితే అశ్వత్థామ అతనికి కడుపు నిండా పాలు కూడా పోయించలేనంతటి దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. అవ్వడానికి మహాపండితుడైపోయాడు, ధనుర్వేదంలో చాలా గొప్పవాడయ్యాడు. కానీ మరి ఎంత చదువున్నా ధనము లేనిదే జీవితం నడవదు కదా. ఏం చేద్దాం అనుకున్నాడు. అప్పట్లో పరశురాముడు ఎందరికో ఎన్నెన్నో దానాలు చాలా పెద్ద మొత్తంలో చేశాడు అనేటువంటి కీర్తి లోకంలో ఉంది. అదే పరశురాముడు దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పుకొని, నేను ఫలానా విద్యలో ఇంతటి ప్రజ్ఞను సాధించుకున్నాను, ధనంలాగా బాధపడుతున్నాను అంటే పెద్ద మొత్తంలో ధనమిస్తాడు, హాయిగా జీవించవచ్చు అని ఆశపడ్డాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. పాపం అప్పుడు పరశురాముడి పరిస్థితి ఏమిటంటే, ఉన్నది మొత్తం అందరికీ ఇచ్చేసి రక్తహస్తాలతో ఉన్నాడు ఆయన. వెనకటికి వరతంతు మహర్షి ఆయనకి శిష్యుడు కౌత్సుడు అనేవాడు ఉన్నాడు. ఆ కౌత్సుడు చదువు 14 విద్యను నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక గురువుగారు మీకు గురుదక్షిణగా ఏమంటారు అని అడిగాడు. అదొక చక్కని సంప్రదాయం మనకది. పూర్వకాలంలో భారతీయ సంస్కృతి, విద్య పూర్తయిన తర్వాత గురువుగారు కోరింది గురుదక్షిణగా ఇవ్వాలి. నాకేం వద్దురా అబ్బాయి, ఏదో బాగా చదువుకున్నావు కదా, నువ్వు కూడా ఎలాగే ఎవరికైనా ఈ విద్యను నేర్పు, విద్యను అలా బతికించు, నాకు అదే గురుదక్షిణ అన్నాడు. అబ్బాయి అలా కాదండి, ఎంత కష్టపడి మీరు చెప్పారు, నేను చదువుకున్నాను కాబట్టి మీరు ఏదో ఒకటి అడగాల్సిందే, మీరు అడిగింది నేను ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. అసలు గురువుల దగ్గర
వారు చెప్పింది మనం వినాలి కానీ రెండో మాట మాట్లాడకూడదు. మాట్లాడితే వారికి ఆగ్రహం వస్తుంది. వెంటనే కోపం వచ్చింది. ఓ పని చెయ్యి, నేను చెప్పినా నువ్వు వినడం లేదు కదా, నా దగ్గర ఎన్ని చదువుకున్నావు విద్యను నువ్వు? 14 కోట్ల బంగారపు రోకలు తెచ్చిపెట్టన్నాడు, బంగారపు మాడలు. ఒక్కసారి ఏమనాలో తెలియలేదు కౌత్సుడికి. తాహనెక్కడా, 14 కోట్ల బంగారపు నాణాలెక్కడా, ఇది జరిగే పనేనా? అయినా అదరలేదు బెదరలేదు, తెచ్చేస్తానండి. ఎలాగా? ఒకటే ధైర్యం. ఆ రోజుల్లో దేశాన్ని పరిపాలిస్తున్నవాడు రఘుమహారాజు. ఈ రఘుమహారాజు ఎవరికి ఏం కావలసినా అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికెడితే ఎంత 14 క్షణాలు కూడా అక్కర్లేదు ఆయనకి 14 కోట్లు ఇవ్వాలంటేను. కాబట్టి ఆయన దగ్గర పెడదాం, ఆ పెద్ద ఆయన ఉన్నాడు అనే ధైర్యంతో ఒప్పుకున్నాడు. వెళ్ళాడు అక్కడికి. వెళితే అక్కడ వెళ్ళేటప్పటికే రఘుమహారాజు పరిస్థితి ఏమిటంటే, ఆహా, 14 విద్యలు కూడా కరతలామలకమైపోయినటువంటి మహానుభావుడైనటువంటి కౌత్సుడు లాంటి గొప్ప వ్యక్తి నా ఇంటికి వచ్చాడు, నా ఇల్లు పావనం అయిపోయింది అని ఆనందపడిపోయి ఆ రఘుమహారాజు గబగబా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు, త్రాగడానికి నీళ్ళిచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఇచ్చినవేమిటి? ఇలాంటి వారికి ఆ మహారాజు ఏం చేస్తారంటే బంగారపు కలసలతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుగుతారు, చేతులు కడుగుతారు, త్రాగడానికి కూడా నీళ్లు బంగారము వెండి లాంటి పాత్రలతో ఇస్తారు. మట్టి పిడతలతో పట్టుకొచ్చాడు నీళ్లు. అర్థమైపోయింది, ఇతని దగ్గర మట్టి పిడతలు తప్ప ఏమీ లేవు. అదే దేశాన్నే మహారాజుకి ఈ పరిస్థితి ఏమిటి అంటే, ఆయన విశ్వజిత్ అనే ఒక యాగం చేశాడు. ఈ విశ్వజిత్ యాగం చేస్తే ఏం చేయాలంటే తనది అనుకున్నది మొత్తం అంతా దానం చేసేయాలి. అంటే ఇంకా త్రాగడానికి తినడానికి ఈ మట్టి పాత్ర లాంటివి మాత్రం మిగుల్చుకుని మొత్తం అంతా దానం చేసేయాలి. కానీ తన దగ్గరంటూ ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాపం కౌత్సుడు వచ్చాడు. సరేలే, వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలెట్టాడు. ఇదేమిటయ్యా, వచ్చావు, వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నేనేదో ఇలా గురుదక్షిణ కోసం నీ దగ్గర నుండి 14 కోట్ల బంగారపు నాణాలు ఆశించి వచ్చాను. నువ్వు చూస్తే నేనేదైనా ఇస్తే పుచ్చుకునే స్థితిలో కనిపిస్తున్నావు, మట్టి పిడతలు తప్ప నీ దగ్గర ఏమీ లేవు, ఇంకో ఉపయోగం ఏమిట్లే, అందుకని వెళ్ళిపోతున్నాను. అభిబేళ కంగారు పడకండి, ఇంతవరకు నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కానీ ఆశించిన దానికన్నా ఎక్కువే పట్టుకు వెళ్ళాడు కానీ రక్తహస్తాలతో మాత్రం వెనక్కి వెళ్ళలేదు. మీకు ఎలాగోలానే సంపాదిస్తాను అని ఇంకా భూలోకం అంతా జయించేసి ధనం పట్టుకొచ్చాను, ఆ ధనం అంతా దానం చేసేసాను, ఇంకా భూలోకంలో ఎవరి దగ్గర తీసుకురావడానికి ఏం మిగలలేదు కనుక కుబేరుడి మీద దండయాత్ర చేస్తా అన్నాడు. వాళ్ళ సామర్థ్యాలు అలాంటివి. అప్పుడు మీరు ఈ రాత్రికి యాగశాలలో నిద్రించండి, తెల్లవారేగానే నేను ఈ అలకాపురం మీరు ఈ దండయాత్రకి వెడతాను అన్నాడు. ఇతడు అన్నంత పని చేస్తాడు అని కుబేరుడు ఎలాగూ నా దగ్గరికి వస్తే అతనితో నేను నవనిధుల కంటే అధిపతిని కానీ ఇంకా వీర పరాక్రమాలతో పోలిస్తే రఘువు ముందు నేనంత అనవసరంగా అతని చేతిలో ఓడిపోయి ఈ ధనం అతనికి ఇచ్చే బదులు ముందే ఇస్తే నా గౌరవం నాకు దక్కుతుంది అని కోశాగారంలో ధనం కురిపించేసేటారు. అప్పుడు ఆయన తెల్లవారేప్పుడు ధనం ఉంది కదా, ఈ ధనం అంతా పట్టుకోవయా, నీ గురుదక్షిణ ఇచ్చుకోవయా అన్నాడు. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పవన జయ జయ పరమానంద
సుగుణధామ సంస్కృతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అఘనిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశాంబుధి సోమ గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగా వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా గరుడతురంగా కారోతుంగా శరది భంగ వనిశయనాంగా కరుణాపాంగా కమలాసంగా వర శ్రీ వెంకటగిరిపతిరంగా 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 గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మనం క్షేత్రాలకి చాలా విశేషంగా వెళ్తుంటాం. హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క చిహ్నము, ఒక ప్రత్యేకత ఉంటుంది. అలా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రప్రథమంగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని ఆ లోపలికి వెళ్తాం. వెళ్ళంగానే శివుడి ఎదురుగుండా నంది ఉంటుంది. ఆ నంది యొక్క మహత్యం ఏమిటయ్యా? నంది చాలా ప్రత్యేకమైంది. ఏమిటయ్యా మరి నంది యొక్క కర్తవ్యం అక్కడ ఉండి అంటే, శివ నిర్మాల్యం ఆహారం శివాజ్ఞయా కర్తవ్యం. శివుడి నిర్మాల్యమే ఆహారంగా తీసుకుంటూ శివుడి ఆజ్ఞే కర్తవ్యంగా భావిస్తూ ఆ ఎదురుగుండా ఉంటుంది నంది. సరే, అసలు ఆ నంది యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎందుకు ఆ నంది అక్కడ ఉంది అంటే, ఈ యొక్క నంది పశువు. ఆ యొక్క నా మనస్సు, నా లోపల జీవుడు ఈ పశువు లాంటి వాడు. పశువు లాంటి ఈ జీవుడికి మనం ఏం చేస్తాం? వెళ్ళంగానే కొమ్ముల మీద చెయ్యి పెట్టి అలా అదిమి, వెనకాల ఇంద్రియాలు వృష్ణ భాగం ఏదైతే ఉంటుందో ఇంకో చేత్తోటి దాన్ని అదిమి, ఆ రెండిటి మధ్యలో నుంచి శివుణ్ణి దర్శిస్తూ ఆ యొక్క నంది చెవులో ఓం నమః శివాయ అని పెద్దగా అరుస్తాం. ఏమిటయ్యా ఓం నమః శివాయ అని ఆయన చెవులో ఎందుకు అరుస్తాం అంటే, బసవడు చెవటివాడు, వాడి చెవులో ఓం నమః శివాయ అని పెద్దగా అరిస్తే తప్ప వచ్చినవాడు శివభక్తుడు అనే విషయం ఆయన గుర్తించడు. మరి ఈ రెండు కొమ్ముల మధ్యలో ఏలు పెట్టి ఎందుకు ఆ శివ దర్శనం చేస్తున్నారు అంటే, పశువు లాంటి ఈ జీవుడి యొక్క మనస్సు, అహంకారం ఏదైతే ఉందో అది కొమ్ముల్లో ఉంది.
దాని అహంకారాన్ని అణిచి వెనక ఇంద్రియ నిగ్రహణ చేసి భగవంతుణ్ణి ఎవరైతే ఓం నమః శివాయ అని పెద్దగా అరుస్తారో వాడు మాత్రమే శివ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఇంతటి మహత్తరమైన విషయం మనకి తెలుస్తుంది. మన లోపల ఉన్న అహంకారాన్ని ఎలా అణుచుకోవాలో, మన లోపల ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా చేసుకోవాలో, మన ఆహార విహారాలు ఎలా ఉండాలో, అంటే భగవంతుడికి నివేదన చేసి మాత్రమే మనం తినాలి, భగవంతుడి యొక్క కార్యక్రమాలని మాత్రమే కర్తవ్యంగా భావించాలి అని ఆ నంది మనకి బోధిస్తుంది. అలాగే మన పూర్వీకులు ఇంకొక వాక్యం చెప్తారు, బియ్యపు గింజలో వడ్ల గింజలో బియ్యపు గింజ. ఏమిటి వడ్ల గింజలో బియ్యపు గింజ అంటే, వడ్ల గింజ అనేది ఏదైతే ఉందో ఈ శరీరం అనేకమైన కలుషాలతోటి కూడుకొని ఉన్నట్లయితే దాన్ని వడ్ల గింజ అంటారు. అదే సమస్తమైన కల్మషాలని తీసేసి దాన్ని గనక చూపించినట్లయితే అది బియ్యపు గింజ. అదే ఇది కల్మషాలతోటి కూడుకున్నట్లు ఉంటే అదే వడ్ల గింజని తీసుకెళ్ళి మీరు భూమిలో నాటితే ఇంకొక మొక్క వస్తుంది. కానీ ఒక బియ్యపు గింజను నాటితే అది ఎప్పుడూ మొక్క కింద రాదు. దానికి కారణం ఏమిటయ్యా? ఎవడు కల్మషాలతోటి కూడి ఉంటాడో వాడు ఖచ్చితంగా పునర్జన్మల్ని మరే అనేకమైన జన్మల్ని పొందుతూ ఉంటాడు. మన లోపల ఉన్న కల్మషాలని, రాగద్వేషాలని వీటన్నిటినీ తీసేసి ఇంద్రియ నిగ్రహణ చేసుకొని మన మనస్సుని, బుద్ధిని, శమదమాది సమస్త గుణాలని అన్నిటినీ పరమాత్మ వైపు మనం ఎప్పుడైతే మరలుస్తామో ఆ క్షణమే మనకి పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అని చెప్పడానికే మన పూర్వీకులు ఈ వడ్ల గింజలో బియ్యపు గింజ అనే పదం చెప్పడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం, భగవంతుడి వద్ద దీపారాధన చేస్తాం. ఈ దీపారాధన ఎందుకు చేస్తున్నాము అంటే, దీపము దేంతోటి? మట్టితోటి చేస్తారు. అలాగే ఈ శరీరం కూడా మట్టితోటి తయారైంది. మట్టితోటి తయారైన ఈ శరీరాన్ని ఆ ప్రమిదకి గుర్తుగా తీసుకొని అందులో ఉన్న వత్తిని మన మనస్సు కింద భావించాలి. ఈ మనస్సు అనే వత్తిని, ఆ ప్రమిదని, ఏదైతే శరీరం అనే ప్రమిద ఉందో ఈ రెండిటిలో నూనె పోసి అగ్ని సంపర్కం చేస్తాం. ఎందుకయ్యా ఈ అగ్ని సంపర్కం చేయాల్సిన అవసరం ఏమిటి అంటే, అగ్ని జ్ఞానానికి గుర్తు. ఈ మనస్సుని, ఈ శరీరాన్ని జ్ఞానం అనే అగ్ని చేత వెలిగించి ఆ యొక్క పరిపూర్ణమైన పరమాత్మ తత్వంలో లయం కావడానికి జ్యోతిస్వరూపాన్ని, చైతన్యాన్ని మనకి చూపించేది ఏదైతే ఉందో అదే ఈ యొక్క దీపారాధన. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు వారి వారి ఇళ్లల్లో ఈ దీపారాధన చేసుకుంటే, కాబట్టి ఇలాంటి ఆచారాల్ని మనం ఎన్నడూ విడవకుండా జాగ్రత్తగా నిరంతరము మనం పాటిస్తూ మన తర్వాత తరాలు కూడా పాటించే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. హరి ఓం తత్సత్. షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా ఆ విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము
పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం, బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే ఆగమసారం. బాధిత కోటికి అండగా నిలిచే, బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము.